మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్క్. అధిక బరువు ఇప్పుడు సమస్యే కాదు, ఒక్క నెలలో మీ బరువును తగ్గించుకోవచ్చు. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఈ రోజు మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. స్పెషల్ గెస్ట్ అని ఎందుకు చెప్పాను అంటే, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ హీరోయిన్ ఎప్పుడు కూడా మనం గుర్తుంటారు అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ ప్రత్యూష గారు. ప్రత్యూష గారు అంటే మీ అందరికి గుర్తుంటుంటుంది, రాయుడు సినిమాలో రాణి క్యారెక్టర్. ఈరోజు వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ ఈ షోకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. కృష్ణ, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ టైం. ప్రత్యూష గారి బ్రదర్ ఎలా ఉంటారో ఒకసారి స్క్రీన్ మీద ఇప్పుడు చూడబోతున్నారు చాలా మంది కూడా. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం అమ్మతో నువ్వు కూర్చోవడం? ఇది కూడా ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నేను స్పెషల్ గా వచ్చింది ఏంటంటే మీతో ఉన్న ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ. కృష్ణ, మీకు ప్రత్యూష అందం రాలేదనుకుంటా కదా? సరోజిని గారు అండ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే ఈ షోకి వచ్చినందుకు. నిజంగా ఈ రోజు ప్రత్యూష గారు ఉండుంటే అమ్మకు ప్రేమతో షో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నాను నేను రాత్రి. వేరేలాగా ఉండేది. ఈ రోజు నిజంగా ఉండుంటే స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఉండేది ప్రత్యూష గారు కూడా. ఎందుకంటే తీసింది తక్కువ సినిమాలు అయినా కానీ ఇండస్ట్రీలో తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. 6 సినిమాలు తీసారు నాకు తెలిసి, 6, 7 లేదండి, 22 మూవీస్ తీసింది. తమిళ్, తెలుగు. తమిళ్లో కూడా హీరోయిన్ గా చేసింది కదా. ఓకే ఓకే. అవి మన తెలుగు మూవీస్ కలుపుకుంటే 22 మూవీస్ చేసింది. చాలా తక్కువ, 2.5 years అనుకుంటాను. 2 సంవత్సరాల్లో 20 సినిమాలు తీసారంటే ఆ ఉన్న ఈ 22 సంవత్సరాలలో ఇంకెన్ని సినిమాలు తీసేవాళ్ళు? అంటే తన టైం వేస్ట్ చేసేది కాదు. ఓకే. 1-2 days మిగిలిన ప్రొడ్యూసర్స్ కాల్ చేసి నాకు ఫ్రీ ఉంది షూట్ చేసుకుంటారా అని అడిగేది. సో తనే మేనేజర్, తనే హీరోయిన్, అన్ని ఆల్ ఇన్ వన్. మేమే. గ్రేట్ నిజంగా. అంటే అమ్మక ప్రేమతో అనగానే అమ్మ గురించి చాలా మంది తెలియాలి. అమ్మ వాల్యూ ఏంటి, అమ్మ మన కోసం మన జీవితంలో ఎన్ని సాక్రిఫైస్ చేస్తారు, మనం ఈ స్థానానికి రావడానికి అమ్మ పడే కష్టం అనేది తెలియటం కోసమే అమ్మక ప్రేమతో స్టార్ట్ చేసాం. హ్యూజ్ సక్సెస్ అయింది. సో మీ జీవితంలో అమ్మ రోల్ అంటే ఏమని చెప్తారు పిల్లల విషయంలో మీరు? ఫస్ట్ అంటే నేను నా లైఫ్ కంటే ఎక్కువ నా పిల్లల కోసం ఆలోచించాలండి. ఎందుకంటే నాకు 30 years ఉన్నప్పుడే హస్బెండ్ చనిపోయారు. అప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్గా జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ సిండికేట్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసేవారు బషీర్బాగ్లో. అనుకోలేదు, సడన్ డెత్, హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ టైం సడన్గా హాస్పిటల్ తీసుకెళ్తుంటే డెత్ అయిపోయారు. సో దాంతో 2 పిల్లల బర్డెన్ నా మీద పడిపోయింది. ఆ ప్రత్యూష అప్పుడు జస్ట్ 8th class అలా ఉండే, బాబు చాలా చిన్నోడు. ఆ టైంలో బర్డెన్స్ అన్ని, ఫ్యామిలీ బర్డెన్స్ అన్ని మదర్గా నా మీదనే అయిపోయింది. దాంతో ఇంకా నాకు నేనే ధైర్యం చెప్పుకొని 2 పిల్లలే నేను కరెక్ట్గా పెంచాలి, హస్బెండ్ లేకపోయినా నేను చేయాలి, తల్లి తండ్రి నేనే కావాలి అనుకుని ఆ ధైర్యంతో, నాకున్న ధైర్యం ఏంటంటే గవర్నమెంట్ జాబ్. సో ఆ జాబ్ తోటి నేను పిల్లల్ని 2 ధైర్యంగా పెంచుకుంటూ వచ్చాను. ప్రత్యూష చాలా అందంగా ఉండేది, స్క్రీన్ మీద కంటే ఇంకా రియల్ దాంట్లో చాలా అందంగా ఉండేది. ఒక్కొక్కసారి షూటింగ్స్లలో ఏం చేసేవారంటే డల్ చేసేవారు, చాలా వైట్గా ఉన్నావు డల్ చేస్తామని చెప్పి మేకప్ డల్ చేసేవాళ్ళు. ఇంకా నాకు భయం వేసి, డాడీ లేడు, నేనేమో మార్నింగ్ విలేజ్ అంటే బొమ్మల రామారం మండల్లో జాబ్ చేసేది. మార్నింగ్ 7 o'clock వెళ్తే నైట్ ఈవినింగ్ అయిపోయేది మాకు. ఇంకా పాపతోటి భయం అయిపోయి పాపని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో గౌతమి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశాను. ఇంకా అక్కడ నుంచే సినిమా ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరితోటి జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారి కాంటెస్ట్, జెమినీ కాంటెస్ట్ లో ఫొటోస్ పంపించింది. అందరూ పంపిస్తే అందులో సెలెక్ట్ అయింది ప్రత్యూషని. నాకు కాల్ చేశారు, ఇట్లా జెమినీలో కాంటెస్ట్లో సెలెక్ట్ అయింది ప్రత్యూష, మీరు పంపిస్తారంటే నాకు భయం వేసింది. అప్పుడు ఒక యాజ్ ఏ మదర్గా ఫీల్డ్కి ఎలా పంపాలి అని చెప్పేసి కొద్దిగా భయపడినా. న్యాచురల్గా భయపడ్డా, వద్దులే అనుకుని పాపకు ఫోన్ చేసి తిట్టేశారు. చదువుకోమంటే ఇవన్నీ ఎవరు పంపించమంటున్నారు, నేను ఇక్కడ ఉంటే భయం వేస్తుందని నేను హాస్టల్లో జాయిన్ చేసిన, హాస్టల్లో మళ్ళీ ఫొటోస్ పంపించడం ఏంది అని చెప్పి కోపడ్డా. లేదు మమ్మీ అందరం కామన్గా పంపించాము, టైం పాస్ పంపిస్తే నేను సెలెక్ట్ అయినా అని చెప్తున్నారు వాళ్ళు, నువ్వు వద్దంటే వద్దులే మానేస్తాను చదువుకుంటాను అని. మా ఫ్రెండ్ ఉంది నిర్మల అని, ఆ అమ్మాయిని అడిగాను. మా సెకండ్ బ్రదర్ కూడా కాల్ చేశా,
ఇలా వచ్చింది జెమినీలో అని అంటే మా సెకండ్ బ్రదర్ బాగా కోఆపరేట్ చేశారు. విద్యాసాగర్ రావు గారు నాకు బాగా కోఆపరేట్ చేశారు. లేదమ్మా అవకాశం వచ్చినంత మాత్రం సెలెక్ట్ అయినట్టు కాదు కదా, చాలా ఉంటాయి అందులో స్టెప్స్, నువ్వైతే తీసుకొని వెళ్ళు అన్నాడు. ఇంకా మా బ్రదర్ అంతా సపోర్ట్ ఇచ్చారు కదా అని చెప్పి మా ఫ్రెండ్ మా కొలీగ్ని తీసుకొని వెళ్ళాం. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అన్నిట్లలో సక్సెస్ అవుకుంటూ వచ్చింది. 1 lakh మెంబర్స్ వచ్చారండి. 1,00,000 మంది వచ్చారు. ఫిల్టర్ చేయంగా దాదాపు 2 months అయినాయి సెలక్షన్స్. 2 months తర్వాత 7 pairs ను ఫైనల్ చేశారు. ఆ 7 pairs లో కూడా ప్రత్యూష వచ్చింది. ఆ 7 pairs కు యాక్టింగ్ క్లాసెస్ వాళ్ళు నేర్పించేసి 7 లో 3 members ని తీసుకున్నారు, 3 girls. అందులో ప్రత్యూష, లయ, ఇంకొక అమ్మాయి, ముగ్గురు వచ్చారు. లయకు మిస్ స్మైలింగ్ స్పేస్ అని చెప్పేసి ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. ఇచ్చేసి అమ్మాయి ఇప్పుడు మూవీకి సెలెక్ట్ కాకపోయినా చాలా బాగుంది అమ్మాయి, మంచి ట్రైనింగ్ ఇప్పించండి, ఇప్పిస్తే మంచి హీరోయిన్ అవుద్ది అన్నాడు. నేను రాఘవేంద్రరావు గారు సార్ తోడు అన్న, మాకెవరు తెలియదు సార్ ఫీల్డ్లో, ఫస్ట్ రావడము, ఇంకా పాప ఇంట్రెస్ట్ ఉంది కదా అని తీసుకొని వచ్చాను, మీరేమన్నా కొద్దిగా కోఆపరేట్ చేస్తే నేను జాయిన్ చేస్తాను సార్ అని చెప్పాను. అప్పుడు శ్రీరాములు గారిని సజెస్ట్ చేశాను, నేను చెప్తాను శ్రీరాములు గారికి, మీరు పాపని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయండి. శ్రీరాములు గారికి నా దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ జెమినీ స్టూడియోలోనే పెట్టాను. అప్పుడు శ్రీరాములు గారు అక్కడికే వచ్చేసి గాయత్రి, ప్రత్యూష, ఇంకో 2 అబ్బాయిలకి యాక్టింగ్ నేర్పించేవాళ్ళు. ఫ్రెండ్స్ లయ అండ్ ప్రత్యూష. నా ప్రత్యూష చనిపోయినాక ట్రస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ కు లయ వచ్చింది, మ్యారేజ్ అయ్యే వరకు. ఇక్కడ నా ఇంటర్వ్యూకి వచ్చారు లయ, ఎప్పుడు గుర్తు చేయలేదు, నాకు కూడా గుర్తులేదు. నాకు అంటే ఫస్ట్ తినొచ్చిందేమో అనుకున్నాను. ఎవ్రీ ప్రోగ్రామ్ కి వచ్చింది. అప్పుడు శ్రీరాములు గారు కాల్ చేశారు, మోహన్ బాబు గారు కాల్ చేసి, ఒక మంచి నాతో పాటు ఈక్వల్ గా ఉన్న డాటర్ క్యారెక్టర్ ఉంది, చాలా మంచి అమ్మాయి కావాలి, నీ యాక్టింగ్ స్కూల్లో ఎవరైనా ఉంటే పంపించు అని శ్రీరాములు గారికి కాల్ చేశారంట మోహన్ బాబు. నాకు అందరు అమ్మాయిలు ఈక్వల్, నా దగ్గర యాక్టింగ్ వచ్చిన ప్రతి అమ్మాయి పర్ఫెక్టే అనుకుంటాను నేను, మీ దగ్గరికి గాయత్రి, ప్రత్యూష అని ఉన్నారు, ఇద్దరిని పంపిస్తాను, మీ ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని అన్నాను. ముందు గాయత్రి వెళ్ళింది అమ్మాయి, వెళ్ళిన తర్వాత 2 days తర్వాత ప్రత్యూషని కూడా రమ్మన్నారు, ప్రత్యూష కూడా వెళ్ళింది. అక్కడ మోహన్ బాబు గారు మాట్లాడారు, 2 days తర్వాత మీకు చెప్తానండి అన్నారు. 2 days తర్వాత మనకి కాల్ వచ్చింది, ప్రత్యూష సెలెక్ట్ అయింది, ప్రత్యూషని తీసుకొని రండి అని. అలా ఫీల్డ్లోకి ఎంటర్ అయింది కృష్ణ. సో అమ్మ చెప్పారు ఫస్ట్ 30 years ఉన్నప్పుడే హస్బెండ్ చనిపోతే ఒక సింగిల్ పేరెంట్ కష్టాలు అనేది కేవలం మన కుటుంబంలో ఉన్న మనకే తెలుస్తుంది. బయట సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుంది, చుట్టాలు మాట్లాడుకుంటారు, అసలుకి కొన్ని అయితే మనం వినేవి కూడా కాదు, అంతగా చూస్తారు సింగిల్ పేరెంట్ని. అది ఎయిదర్ ఫాదర్ ఎయిదర్ మదర్ ఎవరైనా కానీ. ఇంకా సింగిల్ పేరెంట్లో అమ్మ పడే కష్టాలు అనేది చాలా 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 కష్టం. మనం అవి చూస్తున్నప్పుడు, అవి చూస్తూ పెరుగుతున్నప్పుడు మనకు కూడా కొన్ని వాల్యూస్, ఎథిక్స్ తెలియకుండా ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి, నేర్పనక్కర్లేదు కూడా ఎవరు కూడా. అసలుకి అమ్మ పడ్డ కష్టం నీ లైఫ్లో, అంటే ఈ స్థాయికి రావడానికి, అక్క కానీ నువ్వు కానీ ఈ స్థాయికి రావడానికి అమ్మ పడిన ఒక్కొక్క కష్టం అనేది ఒక్కొక్క మెమరీగానే మీకు గుర్తుండిపోయి ఉంటుంది. అలా అమ్మ గురించి ఏం చెప్తావు నువ్వు ఈరోజు? ఫాదర్ చనిపోయినప్పుడు నేను చాలా చాలా చిన్నగా ఉండేవాడిని అప్పుడు, కానీ అప్పటి నుంచే అమ్మ కష్టాలు బాగా అబ్జర్వ్ చేశాను. అంటే ఆ టైంలో ఎలా ఉంది అంటే అమ్మ డ్యూయల్ రోల్ పోషించాల్సి వచ్చేది, స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది, మళ్ళీ ఈవినింగ్ మా మమ్మల్ని చూసుకోవాల్సి వచ్చేది, మళ్ళీ ఇంటికి సంబంధించిన మంత్లీ అన్ని చూసుకోవాల్సి వచ్చేది. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా హెక్టిక్ గా అనిపించింది. మాకు ఏం చేయలేకపోతున్నామేమో ఫీలింగ్ కలిగేది. మేము చేయగలిగింది ఏంటి, పర్ఫెక్ట్ గా ఉండగలిగితే చాలా. అమ్మకు ఒక రకమైన అమ్మ, అట్లీస్ట్ నా పిల్లలు సంతృప్తిగా ఉన్నారు, కన్సెక్షన్ తో పెరుగుతున్నారని ఫీల్ తో ఉంటారు. ఒక స్టేజ్ వచ్చాక అమ్మ ఫాదర్ పొజిషన్కి వెళ్ళిపోయి అక్క మదర్ పొజిషన్కి వచ్చేసింది. నాకు ఎన్ని ఇయర్స్ కి? 12 years అలా ఉన్నప్పటికీ నాకేమైనా కావాలంటే నేను అక్క దగ్గరికి ఎక్కువ వెళ్ళాను. అమ్మాయి ఏంటంటే పెద్దరికంగా ఉండేవాడు, చిన్న భయం బెరుకుండే నాకు. ఇప్పుడు కూడా ఎక్కువ మమ్మీ అక్కను కొట్టేదా నేను కొట్టేదా? అబ్బాయి ఇద్దరికి సన్నే కొట్టేవాడు,